పేరు పేరు నా ప్రత్యేక అభినందనలు. ఇక్కడ కూర్చొని పత్రిక మాట్లాడతా ముఖ్య ఉద్దేశం, ఈ మధ్యలో అధికార పార్టీ ఎమ్మెల్యే గారు రకరకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా నాకు ఎవరు అడ్డులేరు, ఈ నియోజకవర్గం నాదే అన్నట్టు, ఏది అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి అన్నట్టు చెప్తూ చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ చాలా మంచి పార్టీ, మంచి మాజీ ఎమ్మెల్యే ఇంతకాలం 2 సంవత్సరాలు ఓపికగా చూస్తూ ఊరుకున్నాడంటే అతని సహనం ఎంతవరకు ఉన్నదో ఒకసారి పరీక్షించుకుంటే మీకే తెలుస్తుంది. ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడుంది ఒక్కసారి చూపించు. నువ్వు చేసే అభివృద్ధి ఎక్కడ ఏ కోణాన్ని కూడా కనిపిస్తలే. చేసింది ఏదన్నా ఉంటే అభివృద్ధి రాజాయే చేశాడు. కావస్తే నువ్వు ఏ ఊరు వెళ్ళినా రాజా చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీదే వెళ్తుంది తప్ప నువ్వు ప్రత్యేకించి చేసింది ఎక్కడ ఇవ్వలేదు. సచివాలయాలు కానీ, సబ్ సెంటర్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ అన్ని ప్రతి గ్రామంలో ఉన్న రాజా కట్టించింది. ఈ రాష్ట్రంలో జిల్లాలో మొట్టమొదట రాజానా నియోజకవర్గంలో ఎక్కువగా కట్టించి ఫస్ట్ బార్ కొట్టింది ఎవరన్నా ఉన్నట్టు జక్కంపూడి రాజా. మరి అది అభివృద్ధి కాదా? అంటే నీకులాగా మట్టి దోసుకోలేదు, నీకులాగా కొండ దోసుకోలేదు, రాజా దోసుకున్నారని చెప్పేసి కొంతమంది నాయకులు ఆ వేళ చెప్పారు. కొండలో ప్రకృతి ఏమన్నా ఇబ్బంది కలిగినప్పుడు కొండల మీదకి వెళ్ళి దాక్కుంటాక కూర్చుంటాక ఉంటాక సరిపోతుందా అని చెప్పి నాయకులు ఈవేళ షార్ట్ నుంచి మరి లంచాలు తీసుకుని కొండలను కూడా దోసుకుతుంటున్నారు. చెరువుల్లో మట్టి దోసేసుకుంటారు అంటున్నారు గతంలో. ఇప్పుడు నువ్వు దోసేది ఏంటి? చెరువుల్లో మట్టి రైతులుగా అంటున్నావు ఛాలెంజ్. రైతులకి ఎక్కడ నువ్వు మట్టి తోలావో ఆ చెరువులో తీసిన మట్టి అంతా, రైతులకు తోలిన మట్టి అంతా ఒకసారి నిరూపిస్తే ఎవరు ఎక్కడికి వెళ్తుందో, ఇటుక బట్టీలకి ఎక్కడికి వెళ్తుందో, లేదా నర్సరీలకి వెళ్తుందో, లేదా మన హౌస్ సైట్లు బిల్డింగ్ చేస్తాకి వెళ్తుందో, రియల్ ఎస్టేట్కి అన్నీ బయటడతాయి. అంతేగాని నువ్వు చెప్పేస్తా ఇంటా కూర్చుంటాకే చేతకానోడు ఏం కాదు. ఇక్కడ ఏమీ లేకుండా రివర్స్ పంపింగ్ చేసావు. రివర్స్ పంపింగ్ ఇవాళ ఏమైంది? ఇవాళ నిన్న కాకమన్నా భూపతిపాలెం నీరు వచ్చేస్తే, ఇక్కడ గుంటూరు బుచ్చుపేట పొలాల మీద నీరు పడితే, తోటకాలం గండి పడితే దాని గురించి నువ్వు ఎప్పుడు రివర్స్ పంపింగ్ గురించి పెడతా. రివర్స్ పంపింగ్ ఇవాళ వరకు పూర్తి చేయలేదు అక్కడనే. దాన్ని ఊసే ఎత్తలే. ఏదన్నా ఉంటే గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని దాన్ని కంటిన్యూ చేస్తున్నా తప్ప కొత్తగా ఏం లేదు. జలమిషను ఆవేళ రాజా చేసింది, అది కోరుకొండ నరసింహస్వామి పాండవుల కొండకే రూపే. ఆవేళ పురావస్తు శాస్త్రజ్ఞులను తీసుకొచ్చి దాని గురించి ఢిల్లీ వెళ్ళి మాట్లాడారు. అదేదో నేను చెప్పానంటే రాజా ఏం చేశాడు, నువ్వేం చేసావు, ఎంతంత చేశారు, ఎంతెంత ఉన్నది అన్నది. ఆ పువ్వులు అన్నారు. ఆ పువ్వులు ఎలా నువ్వు చేను కానీ, మొక్కజొన్న కానీ, లేదంటే పొద్దురుడు కానీ, మినపసేలు కానీ పండించుకున్న రైతులు ఉన్నారు. మరి ఆ కమిషన్లు ఎవరికి వెళ్తున్నాయి? అవి నీకు సంబంధం లేదంటావు. మీరు ఒకటి ఎందుకంటాడు చెప్తాడా? ఆ రైతు చెప్తాడా పలానా వాడు ఇచ్చారని? ఇవన్నీ చేసుకుని దీని మీద కార్లు కొనుక్కోవచ్చు. మీరు పొలాలు అమర్చుకుని కార్లు కొనుక్కోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మేమేమో లంచాలు తీసుకుంటా లేదు అని చెప్తారు. ఇక్కడ గంజాయి లేదంటున్నాం. గంజాయి అప్పుడు మీద ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు విపరీతంగా గోకారం కానీ, కోరుకొండ కానీ, లేదా గుర్రాల బొమ్మల దగ్గర వాటాలు కూడా వేసుకుంటున్నారు. దాసుకెళ్ళి గేట్ కాడ పట్టుకుంటాం జరిగింది. దోసుకుంటున్నాం, దాచుకుంటున్నాం. నీ వెనకాల చాలామంది బినామీలు ఉన్నారు. ఆ బినామీలు ఎవడన్నది నీకే తెలుసు. ఏదన్నా ప్రెస్ మీట్ పెడతా ఎందుకు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా కానీ దాని మీద రకరకాలతోటి ఇవన్నీ ప్రెస్ మీట్ నువ్వే పెట్టేస్తున్నావు. మరి ఇంతకాలం ఉండి 2 సంవత్సరాలు నువ్వేదో చేస్తావని చెప్పేసి చూస్తే ఈ ఏళ్ళ వరకు ఏం చేయలే. ఎక్కడ అభివృద్ధి కనిపించాలే, చేశానని చెప్పుకుంటాం తప్ప అక్కడి నుంచి కాదు. అనేక రకాల దోపిడీ చేసిన వారు భక్తులు బలరామకృష్ణ గారిని వర్ణించి
రాజాగారు మాట్లాడితే దాన్ని ఏదో నిరూపించుకోవడం మానేసి ఆయన అనేక రకాన్ని మీరు అభివృద్ధి అన్నారు. కేవలం ఫేస్బుక్లోను, పేపర్లోను, ప్రింటెడ్ మీడియాలోను మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ అభివృద్ధి ఎక్కడా కనపడతలేదు. కనీసం మీ ఊరే చూసుకోండి. మీరు రోడ్డు వేసారా, రైలు వేసారా, సచివాలయం లాంటి 2 అంతస్తుల బిల్డింగ్లు కట్టారా? ఏమీ లేదు. మీ ఊరే చూడండి. ఒక అభివృద్ధి అన్నది మీ ఊళ్ళో ఒకటి కనపడుతుందా? కొన్ని కోట్ల రూపాయల స్కూళ్ళు కట్టారు, అనేక రకాలు. ఆ రోజుల్లో మట్టి ఇసుక అని అన్నారు. ఆ రోజుల్లో మట్టి ఇసుక అన్నది కేవలం మేము అనేక రకాల ఇళ్ల స్థలాలు ఇచ్చి లేబలింగ్ కోసం ఆ మట్టిని తీయడం జరిగింది ఆ రోజుల్లో. ఈరోజు మీరు అనేక రకాల లారీలు తీసి మట్టిలు తోలేస్తున్నారు, ఇసుక తోలేస్తున్నారు. ఎక్కడికి వెళ్తుంది అది? ఏమైనా రైతు తోలుకుంటున్నాడా? చెప్పండి. మీరు కమిషన్ కోసం తోలుకున్నారు. ఈ కమిషన్ కోసం వద్దని నివారించి అడుగుతుంటే రైతులు ఎవడో చెరువు కూడుకు తీయమని అడగడం సహజంగా ఏ రైతుకి అలవాట్లేదు. తన వ్యవసాయం చేసుకుని తన వ్యవసాయంతో పోతాడు తప్ప ఇలాంటి అలవాట్లు లేవు ఆయనకి. కానీ రైతుల చేత కూడా మీరు బెనామీగా చేత డబ్బులు ఇచ్చి చేయించేసి ఇలా ప్రెస్ మీట్లో పెట్టించి మా చెరువుని తీయండి అని మీరు అమ్ముకొని రెండుగా చెప్పడం కోసం మా చెరువుని తీయని రైతుల చేత అడిగిస్తున్నారు. ఇది కరెక్ట్ అంటే రండి ప్రజల్లోకి వెళ్దాం. ప్రజల్లోకి వెళ్ళి మీరు 2 సంవత్సరాల్లో మీరు కొన్ని కోట్ల రూపాయలు ప్రతి ఊరికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే కోట్ల రూపాయలు మీరు ఎక్కువ రూపాయలు ఎక్కడైనా ఖర్చు పెట్టారా? చూడలేక ఏ ఊర్లోకి వెళ్ళినా మేము వెళ్దాం, గడప గడపకి వెళ్దాం. ఈరోజు గడప గడప మీకు ఎదురయ్యే మాట ఒకటే, ఏమ్మా ఆడపడిచి ప్రతి ఆడపడిచి 1500 చెప్పిన గత 10 సంవత్సరానికి 18,000 ఇస్తా అన్నారు ప్రతి ఇంటికి. ఏదది? ప్రతి వారికి 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఏది బీసీ ఎస్సీలకి మీరు ఏమన్నారు? ఇది పెన్షన్ ఇస్తా అన్నారు. ఇప్పుడు ఒక పెన్షన్ మామూలుగా బీసీ ఎస్సీకి 50 సంవత్సరాలకు ఇస్తా అన్నారు కదా. 50 సంవత్సరాలు కాదు, 65 సంవత్సరాలు అయినప్పుడు పోయినప్పుడు ఒక పెన్షన్ 2 సంవత్సరాలు ఒక పెన్షన్ కూడా ఇవ్వడం జరగలేదు. ఏది అభివృద్ధి? వేదికని అలంకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నియోజకవర్గంలో అధికార పార్టీ శాసనసభ్యులు ఏదో ఆయన ఇప్పుడే ముఖ్యమంత్రి అయిపోయినట్టుగాను లేదా మంత్రి అయిపోయినట్టుగాను మిగిలిన వాళ్ళందరూ పురుగుల్లాగా ఆయన కనిపిస్తూ ఉన్నారు. అయ్యా బలరాం కృష్ణ గారు, మీరు మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నాం, అవతల వాళ్ళు ఏ స్థాయి ప్రజాదరణ ఉన్న వ్యక్తులు అనేది, అంటే నెగ్గడం ఓడిపోవడం ప్రతి ఒక్కరు నెగ్గుతారు. ఎందుకంటే మ్యాండేట్ ఉంటే మొన్న ఎలక్షన్లో నేను కూడా నెగ్గేవాడిని. కూటమి తరఫున ఎవరు మ్యాండేట్ తెచ్చుకున్నా ఎమ్మెల్యేలు అయ్యే పరిస్థితి మొన్న ఎలక్షన్లో మనం చూసాం. దాన్ని చూసి ఏదో వాపుని చూసి బలుపు అనుకుంటే అది చాలా విడ్డూరంగా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, గౌరవ శాసనసభ్యులు వారు కొన్నాటికి సమాధానం చెప్పాలి. ఈరోజు కోరుకొండ మండలంలో కోరుకొండ గ్రామానికి సంబంధించి ఇమాం భూముల్ని ఆయనే సాధించేసినట్టు, ఆయనే మొత్తం అంతా కార్యక్రమం కూడా ఆయనే పెట్టేసి ఆయనే సాధించినట్టు బిల్డప్ ఇస్తున్నారు. 22A 259 ఎకరాలకి మీరు సాధించింది ఏమీ లేదు అని చెప్పి ఒక సీనియర్ రెవెన్యూ అధికారి మీ ఈనాడు పత్రికలో, అంటే మళ్ళీ రేపొద్దున మా సాక్షి అంటారు, మీ ఈనాడు పత్రికలో ఒక రెవెన్యూ అధికారి ఇది సాధించింది జక్కంపూడి రాజా అని చెప్పి, ఏ వైఎస్ఆర్ నాయకుడో లేదా వైఎస్ఆర్ కార్యకర్త లేదు, ఒక రెవెన్యూ రిటైర్డ్ అధికారి ఇది సాధించింది జక్కంపూడి రాజా అని చెప్పి తెలవడం జరిగింది మీ ఈనాడు పత్రిక సాక్షిగా. అంటే ఏంటి, మీరు అబద్ధాలని 10 సార్లు చెప్పిందే చెప్తే అది నిజమైపోతుందని అనుకుంటా ఉన్నారా? లేకపోతే మీ వెనకాల తొట్టి బ్యాచ్ ఉండి వాళ్ళు డబ్బులు కొట్టుకుంటా ఏంటిది? 22Aలో రాజా గారు 351 చిల్లర ఎకరాల కోసం పోరాడితే మీరు ఈరోజు సాధించింది 259 ఎకరాలు. ఎలక్షన్ ముందు ఆయన మొత్తం జీవో తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్కి వెళ్ళిపోతూ ఆ రీసర్వే కారణంగా అది ఆగింది. అది ఈరోజు సంవత్సరంన్నర మీరు ఆపి ఆ రిజిస్ట్రేషన్ కోసం రెవెన్యూ శాఖలో ఎంత సొమ్ములు అవినీతి చేసిన తర్వాత ఈరోజు మీరు మళ్ళీ దాన్ని జీవో రిలీజ్ చేయించారు అనేది మీ చిత్తశుద్ధికే వదిలేస్తున్నాం. అలాంటి గారిడీ మాటలు దయచేసి ఆపాలని మీ ఈనాడు పత్రికే మీ గురించి ఇలా రాయడం చాలా విడ్డూరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ కూటమి మిత్రధర్మం అయినటువంటి మీ మిత్ర పార్టీ భాజపా మాజీ కన్వీనర్ అయినటువంటి నీరుకొండ వీరన్ చౌదరి గారు మొన్న ఈనాడులో ఆవు భూముల్లో అవినీతి జరుగుతుంది, ఆవు భూముల్లో యూక్లిప్టస్ మొక్కలు కొట్టుకుపోతున్నారు, ఆవు భూముల్లో అన్యాయంగా పంటలు పండిస్తున్నారు అని చెప్పి మీ ఈనాడులోనే ప్రచారం చేయడం జరిగింది. దాని మీద మీరు ఏం చేశారు? మాట్లాడితే ఆవు భూములు పోరాట యోధుడు నా పక్కన ఉన్నాడు, పోరాట యోధుడు నీ పక్కన ఉంటే ఏంటి, పక్కన ఉండకపోతే మాకేంటి? ఏం చేశారు? ఆవు భూముల మీద మీకు చిత్తశుద్ధి సిబిఐ విచారణ జరిపించండి. ఈరోజు మీ మిత్ర పార్టీ సెంట్రల్ పార్టీ బీజేపీ అడుగుతుంది కదా ఈనాడులో, ఏం చేశారు దాని మీద? ఆ యూక్లిప్టస్ మొక్కలన్నీ ఏమైపోయినాయి?
అందులో పొలాలు పండించుకుంటున్న వాళ్ళందరూ ఎవరికి కమిషన్ ఇస్తున్నారు? అవి మీకు తెలిసి జరుగుతున్నాయా, మీకు తెలియక జరుగుతున్నాయా? అవన్నీ కూడా దయచేసి నివృత్తి చేసిన తర్వాత మా గౌరవ మాజీ శాసనసభ్యుల మీద విమర్శలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. బలరామకృష్ణ గారు, ఈ మధ్యకాలంలో మీ దత్తపుత్రుడు, మీ ఆవభూముల పోరాట యోధుడు ఒక కారు కొన్నాడు. 2 సంవత్సరాల క్రితం కనీసం కోటకు కూడా దిక్కులేనోడు 2 సంవత్సరాల్లో కారు కొంటే ఎలా సాధ్యమైంది అనేది ఈరోజు నియోజకవర్గ కార్యకర్తలకి మాకు కూడా చెప్తే మా రాజా గారు కూడా రేపు మా అందరికి కార్లు కొనేలా చేస్తారు. వచ్చినాం పోనీ మా కూడా వదిలేండి. మీ మిత్ర పార్టీలు తెలుగుదేశంలో అల్మట రామచంద్ర అంట ఏడుస్తున్నారు, వాళ్ళకి నేర్పండి. 2 సంవత్సరాల్లో బండి కూడా దిక్కులేనోడు కారు కొనడానికి ఏ రకమైన ఇన్కమ్ సోర్స్ మీరు తీసుకొచ్చారు? ఈరోజు మీరు గర్వంగా చెప్తున్నారు కదా, మా ఆవిడ ముక్కు పుడకతో సహా నేను అకౌంటబిలిటీ ఉందని. మీకు ఒక్కరికి అకౌంటబిలిటీ ఉంటే సరిపోద్దా? మీకు కూడా ఉన్న వాళ్ళకి అకౌంటబిలిటీ అక్కర్లేదా? పాప రీల్స్ చౌదరి గారు ఆయన రీల్స్ చేసుకోవడం సరిపోతుందా? తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఏడుస్తున్నారు, వాళ్ళకు కూడా నేర్పండి. 2 సంవత్సరాల్లో బండి నుంచి కారుకి ఎలా మారాలో. అంటే మీ పార్టీ మీ కూడా ఉండి మీ బామ్మతులు సంపాదించుకోవాలా? జనసేనలో ప్రాణం పెట్టి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా కార్లు కొనండి. ఆదాయం ఎలా వస్తుంది? ఐటీ రిటర్న్స్ గురించి ఈరోజు మీరు చాలా విజ్ఞులుగా మాట్లాడారు. మాకు తెలుసు ఐటీఆర్స్ గురించి. అది ఏ రకమైన ఇన్కమ్ వస్తే ఒక ప్రిస్క్రిప్షన్ రాయలేని డాక్టర్ ఏ రకంగా 2 సంవత్సరాల్లో కారు కొన్నాడు? దాని మీద బహిరంగ చర్చకి మీరు సిద్ధమా? దాని గురించి సమాధానం చెప్పండి. అంతేగాని ఏదో మొన్న ఏమైందండి, ఒక పబ్లిక్ మా ఆవిర్భావ దినోత్సవం రోజు గౌరవ మాజీ శాసనసభ్యుల వారు విమర్శ చేశారు. ఏమని విమర్శ చేశారు? నువ్వు అవినీతి చేసావు, పురంధరేశ్వరి గారు వాటా లేదా, లేదా బొడ్డు వెంకటరామన్ చౌదరి గారికి వాటా లేదా, కొంగు చాచారు అని చెప్పి అడిగారు. కానీ నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు ఒక భార్యగా ఆయన హక్కుని ఆవిడ వాటా తీసుకుని సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంచిపెడుతూ ఇనాగ్రేషన్లకు వెళ్తూ అన్ని అధికార దర్పాలని ఆవిడ అనుభవిస్తున్నప్పుడు ఆయన అవినీతి చేసిన సొమ్ము ఎక్కడికి వెళ్తుంది? ఎవరైనా ఒక భర్త సొమ్ము పట్టుకుని ఎక్కడికి వెళ్తాడు? నేనైతే మా ఇంటికి వెళ్తాను. మా ఇంటికి వెళ్ళినప్పుడు నా భార్యకు కూడా హక్కే కదా అవినీతి మీద. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు అసలు అంటే ఇప్పుడు మా వెంకటలక్ష్మి గారిని ఎలా అనేసారు, మా వెంకటలక్ష్మి గారిని అలా అనేసారు అంటున్నారు. అంటే వెంకటలక్ష్మి గారిని కొన్ని పక్క పెడదాం, అది తప్పే అనుకుందాం. అంటే మీరు అవినీతి చేశారని, బొడ్డు గారు అవినీతి చేశారని, పురంధేశ్వరి గారు అవినీతి చేశారని మీరు ఒప్పుకున్నారా? అంటే వెంకటలక్ష్మి గారు తొంగి చేతలేదు అంటున్నారు, సరే పక్కన పెడదాం. ఆవిడ తొంగి చేతలేదు, మీరందరూ అవినీతి చేశారని మీరు ఒప్పుకుంటున్నారా? జక్కంపూడి రాజా అంటే ఏంటి, జక్కంపూడి విజయలక్ష్మి గారు అంటే ఏంటి అనేది మళ్ళీ మీకే చూపిస్తా. ఈరోజు జక్కంపూడి కుటుంబం మొత్తం నేను ఎవడో పనికొనలో అంటున్నాడు శ్రీరంగపట్నంలో ప్రభుత్వ అధికార కార్యక్రమంలో ఎమ్మెల్యేని చెప్పులతో కొట్టాలంట. అసలు ఏంటి, ఎందుకు కొట్టాలి చెప్పులతో? ముందు మమ్మల్ని చెప్పులతో కొట్టే బదులు ముందు నిన్ను కారు దింపకుండా చూసుకో. మొన్నే దింపారు, మళ్ళీ ఇంకోసారి దింపేస్తారు. నీకు సిగ్గులేని బతుకునేది. మా ఎమ్మెల్యేని చెప్పులతో కొట్టడం కూడా తర్వాత చూసుకుంటాం. ముందు నువ్వు కారు దిక్కకుండా కాపాడుకో, ముందు నీ కారులో సీటు. ఇది చూడండి, గౌరవ శాసనసభ్యులు మహిళలను అవమానించారు అంటున్నారు. మహిళలను అవమానించడం అంటే మాట్లాడటమే అవమానించడమా? మహిళలకి చెప్పిన ఏదైతే హామీ ఉందో అది నెరవేర్చకపోవడం కూడా అవమానమే కదా. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో 3 మండలాల మహిళలకు మీరు ఇచ్చిన మాటకి గత ఎన్నికల్లో గౌరవ బత్తుల వెంకటలక్ష్మి గారు, మా శాసనసభ్యులు వారి సతీమణి వారు, ప్రస్తుత శాసనసభ్యులు ఉన్న వీడియో మీరు చూశారు కదా. మహిళా మనులందరూ పేద కుటుంబాలకి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యురాలిలాగా మంగళసూత్రాలు ఇస్తా అన్నారు. 2 సంవత్సరాలు కావాల్సింది. 2 సంవత్సరాల్లో 3 మండలాల్లో సుమారు 200 మంది పేదలు పెళ్లిళ్ళు చేసుకున్నారు. అంటే 200 మందికి 2 సూత్రాలు చెప్పున 400 సూత్రాలు బత్తుల వెంకటలక్ష్మి గారు, బలరామకృష్ణ గారు బాకీ ఉన్నారు ఈ 3 మండలాల పేద ప్రజలకి. ఈరోజు గ్రామ్ బంగారం 14,000 అయింది. అంటే ఎంత మీరు బకాయి పడ్డారనే దాన్ని మీరు దృష్టి పెట్టి ముందు మహిళలకి న్యాయం చేసిన తర్వాత రాజా గారు ఏం చేశారు, ఏం మాట్లాడారు అనేది మాట్లాడుకుందాం. అంటే ఈరోజు ఏ గడపను తట్టినా ఏది మా అల్లుడేడి, మా అల్లుడు వస్తాడా, మా కూతురు వస్తుందా, ఎప్పుడు నా చిన్న కూతుర్ని అత్తోరింటికి పంపుదామా అని పేద ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దాని గురించి మాట్లాడుకుందాం బలరామకృష్ణ గారు.